అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో జరుగుతున్న ఒక వ్యవహారం మీద ఈరోజు అందరం స్పందించడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్సీ, దళిత, బీసీ వర్గాల మీద పోలీస్ అధికారుల మీద జరుగుతున్న పరోక్షంగా క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖలు జరుగుతున్న అవినీతి అక్రమాలు ఒకటి, అవినీతి అధికారులకేమో అండగా ఉంటూ పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు కానివ్వండి, కాంగ్రెస్ ఈ ఎమ్మెల్యేల స్థాయి అధికార పార్టీ లీడర్లు కానివ్వండి, చిట్యాల సిఐ మల్లేష్ యాదవ్ గారు కానివ్వండి, జూబ్లీహిల్స్ సిఐ ముత్తు యాదవ్ గారి ఒకరి మీద సస్పెన్షను, ఒకరి మీద బదిలీ వరుసగా. అంటే ఇది ఎంత అన్యాయమైన విషయం అంటే, అధికార పార్టీ లీడర్ల మీద కేసులు కడితే ఈ నిజాయితీ గల పోలీస్ అధికారులకు ఈ రాష్ట్రంలో స్థానం లేదు. ఎక్కడ పడితే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికి 5 ఎస్ఐలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 9 మంది కనీసం హెడ్ కానిస్టేబుల్ కానీ కానిస్టేబుల్ కానీ 9 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డట్టు ఈ నేషనల్ క్రైమ్ బ్యూరో ఈ పోలీసు నివేదికలే చెప్తున్నాయి. అంటే ఎంత పని ఒత్తిడికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అధికార పార్టీ, ఈ కాంగ్రెస్ లీడర్ ఈ వివిధ నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గం ఉంటే ఆ సామాజిక వర్గం ఎస్ఐలకు ముఖ్యంగా అగ్రవర్ణాలకు సంబంధించి పోలీస్ అధికారులకే మంచి మంచి పోస్టింగ్లు వస్తున్నాయి. ఈ దళిత, బీసీ సామాజిక వర్గాలకు చెందిన సిఐలు కానివ్వండి, ఎస్ఐలు కానివ్వండి, చాలా మంది లూప్ లైన్లలో నిజాయితీ గల పోలీస్ అధికారులు లూప్ లైన్లో పడేడుస్తున్నారు. అంటే ఇది కుట్రపూరితమైన వ్యవహారంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇది ఎప్పటికీ మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారు కూడా మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి సార్. ఎందుకంటే పోలీస్ అధికారులు పని ఒత్తిడితో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతల ఇబ్బందులకు నిజాయితీగా పనిచేసి చట్ట ప్రకారం కేసులు కడితే కూడా ఈ బదిలీ వేట్లు కానీ, ఈ సస్పెన్షన్లు కానీ చేయడం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇటువంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి చర్యలు మునుముందు జరగకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు.